టెలికాస్ట్ అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. క్లైమాక్స్ ఎపిసోడ్ తాలూకా షూటింగ్ను పూర్తి చేశారు. కానీ ఎండింగ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. సడన్గా సీరియల్కి శుభం కార్డు వేసి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్లు చెప్తున్నారు. ఆగస్టు 31న ఈ సీరియల్ ముగియనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శుభం కార్డు వేయాలని ఫిక్స్ అయిన మేకర్స్ సీరియల్లోని మెయిన్ ట్విస్ట్లన్నీ రివీల్ చేశారు. శైలేంద్ర, దేవయాని నిజస్వరూపం రిషి తెలుసుకునేట్లుగా చూపించారు. వారి నోటితోనే దారుణాలు బయటపెట్టి రిషి బుద్ధి చెప్పడం ఒక్కటే మిగిలిపోయింది. తాము తండ్రి కొడుకులోనే నిజం మను మహేంద్రలకు కూడా తెలిసిపోయింది. వారి మధ్య అపార్థాలు, అపోహలు తొలగిపోయి ఒకటవడం కూడా ఖాయంగానే కనిపిస్తుంది. మరోవైపు ఇన్నాళ్ళు రంగా, రిషి వేర్వేరు అంటూ కొనసాగిన సస్పెన్స్ డ్రామాపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. మిగిలిన ప్రశ్నలకు నెక్స్ట్ వీక్లో సమాధానాలు ఇస్తూ ప్రాపర్ ఎండింగ్తో గుప్పెడంత మనసు సీరియల్ ముగించనున్నట్లు సమాచారం. గుప్పెడంత మనసు సీరియల్ చివరి ఎపిసోడ్లో ఫ్యాన్స్కి మేకర్స్ ఓ గుడ్ న్యూస్ వినిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుప్పెడంత మనసు సీక్వెల్ను అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి, వసుధార పాత్రలో తమ కెమిస్ట్రీతో ముఖేష్ గౌడ, రక్షా గౌడ ఆడియన్స్ని మెప్పించారు. నిజమైన లవర్స్ మాదిరిగానే సీరియల్లో న్యాచురల్గా యాక్టింగ్ను కనబరిచారు. అసలు పేర్ల కంటే సీరియల్ పేర్లతోనే ముఖేష్ గౌడ, రక్షా గౌడ ఫేమస్ కూడా అయ్యారు. గుప్పెడంత మనసు సీరియల్ ముగియనుందని తెలిసి రిషి, వసుధార ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. రిషిదారులకు బుల్లితెర ఆడియన్స్లో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని గుప్పెడంత మనసు సీరియల్కు సీక్వెల్ని తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుప్పెడంత మనసు 2 పేరుతోనే ఈ సీక్వెల్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్లో రిషి, వసుధార అవే పేర్లతో కనిపించిపోతున్నట్టు సమాచారం. క్యారెక్టర్స్ అవే అయిన సీక్వెల్ కథ మాత్రం గుప్పెడంత మనసుతో సంబంధం లేకుండా కొత్తగా సాగనున్నట్లు సమాచారం. గుప్పెడంత మనసులోని ప్రధాన పాత్రధారులతో పాటు మరికొంత కొత్త ఆర్టిస్టులు కూడా ఈ సీక్వెల్లో కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. కార్తీక దీపం సీరియల్కు కార్తీక దీపం 2 పేరుతో సీక్వెల్ తెరకెక్కించారు. ఈ సీక్వెల్ సక్సెస్ కావడంతోనే గుప్పెడంత మనసు 2ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ 2020లో ప్రారంభమైంది. మొత్తం 4 ఏళ్ల పాటు 1160 పైగా ఎపిసోడ్స్తో తెలుగు ఆడియన్స్ని ఈ సీరియల్ అలరించింది. ఓవైపు గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తూనే మరోవైపు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు ముఖేష్ గౌడ. ఇటీవల ప్రియమైన నాన్నకు పేరుతో ఓ బైలింగ్వల్ మూవీ అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం తన పేరును నిహార్ ముఖేష్గా కూడా మార్చుకున్నారు ముఖేష్ గౌడ. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.